హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క తెలంగాణ ఇల్లాలు. ఈరోజు మనమైతే సోరకాయతో సర్వపిండి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇదంతా ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేస్తున్నాను వన్ బై వన్ చూద్దాము. నెక్స్ట్ ఏదైనా సరే మంచిగా మిక్స్ చేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది, అప్పుడే బాగుంటుంది తినడానికి కూడా. సో ఫస్ట్ అయితే అన్నీ మిక్స్ చేస్తున్నాను. సో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమేమి వేయాలో. సర్వపిండి అంటే జనరల్గా రైస్ ఫ్లోర్తో ఒకటే చేస్తారు కదా, బియ్య పిండితో. ఇప్పుడు అట్లా కాకుండా కొంచెం సోరకాయ కూడా వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. దానికోసం అని ఫస్ట్ కొంచెం లేతగా ఉండే సోరకాయని అయితే తీసుకున్నాను నేను. నేను కొంచెం ఫుల్ సోరకాయ తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే వచ్చింది. ఒకవేళ ఇద్దరే ఉంటే లేదంటే ముగ్గురికి అట్లా కావాలంటే ఒక హాఫ్ సోరకాయ అయితే సరిపోతుంది. దానికోసమని ఫస్ట్ మనం ఒక చిన్న గిన్నె పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి. వేయించుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్ వేసే కన్నా. తర్వాత ఎల్లిపాయలు, ఇంకా జీలకర్ర, ఇంకా ధనియాలు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఈ లోపల పల్లీలను అయితే వేయించుకోవాలి. అవి మరీ ఎక్కువ మాడిపోయేటట్టు అయితే వేయించొద్దు, లైట్గా వేయించేసి వాటి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత శనగపప్పు నానబెట్టుకోవాలి, ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా లైట్గా, అప్పుడు బాగుంటుంది అనమాట కరివేపాకు ఫ్లేవర్ అట్లా. ఫస్ట్ సోరకాయని అయితే మంచిగా తురుముకోవాలి. దాని మధ్యలో కొంచెం ఎక్కువ గింజలు అట్లా ఉంటే ఆ మధ్యలో ఉన్న పార్ట్ తీసేసి ఆ వైట్ కలర్ దాన్ని సైడ్స్ అంతా తురుముకోవాలి. ఇది తురుముకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది మనకి. తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఇవి చాలా కారం తక్కువగా ఉన్నాయి అండ్ కొంచెం ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే పచ్చిమిర్చిని సపరేట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక ఒకటేసారి గ్రైండ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు ఆ ఎల్లిపాయలతో కలిపి గ్రైండ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత లైట్గా దొడ్డుపు అయితే వేసుకోవాలి. అట్లా వేసుకొని చేసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుంది అనమాట. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది దీనికి. చూద్దాం ఇప్పుడు ఎట్లా గ్రైండ్ అయిందో. ఈ పేస్ట్ అంతా మనం ఆ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు మనకి సోరకాయ టేస్ట్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా పల్లీలకి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలని, ఆ పొట్టుతో వేస్తే అంత బాగోదు. ఇదైతే కంపల్సరీ స్టెప్, ఆ పొట్టు అంతా తీసేసుకోవాలి. తర్వాత సోరకాయ మొత్తం తురుముకున్న తర్వాత దీనికి ఎంత బియ్యపిండి పడుతుందో అంత వేసుకోవాలన్నమాట. మనకి చాలా బియ్యపిండే పడుతుంది, ఎందుకంటే మనం ఫుల్ సోరకాయ తీసుకున్నాం కాబట్టి. మనకు ఒకవేళ కొంచెమే కావాలి అనుకుంటే హాఫ్ సోరకాయ అయితే సరిపోతుంది. సోరకాయ చాలా మంచిది హెల్త్కి. సమ్మర్లో చేసుకుంటే ఇంకా మంచిది, చాలా చలువ కూడా కదా. సో అట్లా అనమాట. మనకి సోరకాయలో ఫుల్ వాటర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది, డైటింగ్కి కూడా చాలా మంచిది. చేసేసుకోవచ్చు, డైటింగ్లో ఉన్నప్పుడు కూడా తినొచ్చు అనమాట. బియ్యపిండిలో మనకు కావాల్సినంత వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అదంతా వేసేసుకోవాలి. తర్వాత నువ్వులు, ఇవి కూడా కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదైనా కొంచెం ఇట్లాంటివి నట్స్ అవన్నీ ఎక్కువ వేసుకుంటేనే ఈ సర్వపిండికి టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఎల్లిపాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోనే వేసేసుకొని మిగతా ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక మిర్చి అట్లానే వచ్చేసింది, గ్రైండ్ అవ్వలేదు. దాన్ని తీసి పక్కకు పెట్టిద్దాము, ఎందుకంటే సర్వపిండిలో మధ్యలో వస్తే బాగోదు కదా. సో దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు ఉంటాయి కదా, వేయించుకొని పొట్టు తీసేసిన పల్లీలు, వాటిని కొంచెం నల్లగొట్టినట్టు వేసుకుంటే బాగుంటుంది, ఫుల్ పల్లీలు కాకుండా. అండ్ తర్వాత కరివేపాకు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, కరివేపాకుతో మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇంకా కొంచెం ఆనియన్ చాలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. ఇవన్నిటిని మంచిగా ఇప్పుడు కలుపుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఈజీ ప్రాసెసే, బట్ ఇదంతా మిక్స్ చేసేసుకోవడానికి కొంచెం స్ట్రెంగ్త్ అయితే కావాలి, కొంచెం గట్టిగా కలపాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి, మన టేస్ట్కి సరిపోయేలాగా. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే సోరకాయ తురుము ఉంది అందులో, ఇంకా బియ్యపిండి కూడా ఉంది కాబట్టి టేస్ట్ చూసేసుకోవచ్చు. కొంచెం లైట్గా పసుపు, కొంచెం మంచి కలర్ కోసం. ఆల్రెడీ గ్రీన్ కలర్లో బాగుంటుంది చూడ్డానికి. అండ్ లైట్గా నేను కారం కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి ఎంత వేసినా ఆ కారం సరిపోవట్లేదు, లైట్గా అయితే వేసాను. కొంచెం పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి మరి ఎక్కువ వేయలేదు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, గట్టిగా కలుపుకోవాలి దీనంతా, ఈ పిండినంతా.
కొంచెం టైం అయితే పడుతుంది. కొంచెం క్వాంటిటీ చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ. బట్ ఎక్కువ క్వాంటిటీలో ఒక 10 అట్లా చేయాలంటే టైం పడుతుంది. అండ్ వి నీడ్ సమ్‌వన్స్ హెల్ప్ అంతే ఇంకా. నాకైతే సురేష్ హెల్ప్ చేశాడు కొంచెం ఈ పిండి కలపడంలో. అండ్ తర్వాత ఫస్ట్ సొరకాయ తురుముకోవాలని చెప్పాను కదా, నేను హాఫ్ సొరకాయ తురిమే లోపల నాకు ఫుల్ చెయ్యి నొప్పి వచ్చేసింది. ఇంకా కొంచెం హెల్ప్ అయితే చేశాడు సురేష్. అండ్ తక్కువ క్వాంటిటీ అయితే మనమే చేసేసుకోవచ్చు, బట్ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం హెల్ప్ అవసరం. అండ్ ఇంకా నేను చాలా పిండిని అయితే వేయాల్సి వచ్చింది, ఎందుకంటే తురుము ఎక్కువ అయిపోయింది. సో మొత్తం ఫైనల్గా కలిపిన తర్వాత ఇట్లా వచ్చేసింది. చూడండి పిండి కలర్ కూడా ఎంత బాగుందో, గ్రీన్ కలర్. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మనం ఎందులో చేసుకోవాలనుకుంటున్నాం అందులో కొంచెం అడుగు మందంగా ఉండే తీసుకుంటే బెటర్, మాడిపోకుండా ఉంటుంది. మనకిప్పుడు ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. మరి తక్కువ వేసుకొని ఇంకా డైటింగ్ లాగా తినాలనుకుంటే మాత్రం కొంచెం కష్టం. సో ఎక్కువ వేసుకుంటే ఏం కాదు, ఇంట్లో ఉండే ఫ్రెష్ ఆయిలే కాబట్టి ఏమీ కాదు. డైటింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచిది, ఎందుకంటే సోరకాయ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. కొంచెం ఈవినింగ్ స్నాక్ లాగా అది చేసి పెట్టేసుకుంటే మంచి వెజిటేబుల్ కాబట్టి, అండ్ మిగిలితే నెక్స్ట్ డే కూడా తినొచ్చు. టేస్ట్ అది చల్లగైన తర్వాత కూడా చాలా మంచిగా కమ్మగా ఉంటుంది అనమాట ఫ్లేవర్. సో ఇట్లా మంచిగా మనం ఆ ప్యాన్కి మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి ఈ సర్వపిండిని. కొంచెం సన్నగా ఒత్తుకుంటే బాగుంటుంది, మరి లావుగా ఉంటే లోపలంతా కాలకుండా కొంచెం పిండి పిండిగా ఉంటుంది అనమాట. సో కొంచెం మంచిగా ప్రెస్ చేసేసుకొని ఒకేసారి ఒక 2-3 గిన్నె 4 బర్నర్ అట్లా ఉంటే 4 చేసేసుకోవచ్చు ఒకటేసారి. బట్ మనకి 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే 2 పెట్టేద్దాము. ఆ ఆవిరికి మంచిగా ఉడికిపోతుంది. మనకి దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ ఇంకా మనం ఆయిల్ వేస్తాం కదా, ఆ ఆవిరితోనే ఉడికిపోతుంది అనమాట. ఇంకా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మధ్యలో ఒకసారి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసేసుకొని కొంచెం లైట్గా ఆ అంచులకి ఆయిల్ వేసుకుంటే తీయడానికి ఈజీగా ఉంటుంది, కొంచెం క్రిస్పీగా వస్తుంది అన్నట్టు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సర్వపిండి ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరు. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది, హెల్దీ రెసిపీ కాబట్టి అందరూ అయితే షూర్గా ట్రై చేయండి. ఇది ఫస్ట్ నేను పెట్టింది కొంచెం లావుగా వచ్చింది. మనం చాలా సన్నగా ఒత్తుకుంటే క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.